శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున మంగళకర యోగం ఏర్పడింది. ఈ యోగంతో 12 రాసుల్లో కొన్ని రాసులకు అదృష్టం కలిసి వస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన జరుపుకుంటారు. ఈ శుభదినాన అనేక శుభయోగాలు ఏర్పడతాయి. సాధారణంగా శ్రావణ మాసం శివునికి అంకితం, కానీ శ్రావణ శుక్రవారానికి విశిష్ట ఫలితం ఉంటుంది. ఈ శుభ రోజున వరలక్ష్మీదేవికి విశేష పూజలు చేస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమికి మునుపటి శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించే వారి కుటుంబంలో ఆనందం, శాంతి, సమృద్ధి చేకూరుతాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆగస్టు 16న జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమయోగం, విష్కుంభ యోగం, మహాశని యోగం ఏర్పడ్డాయి. ఈ శుభయోగాల సమయంలో మిథున, కన్యా రాశితో సహా 5 రాసుల వారికి విశేష లాభాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి వరలక్ష్మి వ్రత సమయంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు. ఈ సమయంలో మీరు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా పొందుతారు. వైవాహిక సమస్యలు పరిష్కరించబడతాయి. మనశ్శాంతి లభిస్తుంది. వ్యాపారులు భవిష్యత్తులో మంచి లాభాలను గడిస్తారు. మిథున రాశి వారు వరలక్ష్మి వ్రత సమయంలో ఏర్పడిన యోగాల ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. దంపతుల మధ్య సంబంధం బలపడుతుంది. ఆస్తిని కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో వృద్ధి తప్పదు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. ఇక కన్యా రాశి వారు వరలక్ష్మి వ్రతం రోజు ఏర్పడే యోగాల కారణంగా కుటుంబ జీవితంలో సంతోషాన్ని నింపుతాయి. ఈ సమయంలో అతిథులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో వాత్సల్యం ఏర్పడుతుంది. షేర్లలో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభం, ఒత్తిడి తగ్గుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు పాఠశాలల్లో ఏదైనా పోటీల్లో బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. చివరిగా మకర రాశి వారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏర్పడే యోగాల కారణంగా వారి కష్టాలకు తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు మంచి లాభం లభిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు రాణిస్తారు. డబ్బు రుణాలు తీర్చుతారు.